సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఒకసారి ఈ వివేక హత్య కేసు జరిగిపోయి దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇంకా దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ గా ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దస్తగిరి ఆయన ఏదైతే దానికి అప్రూవర్ గా మారినటువంటి పర్సన్ కూడా డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చారు. సునీతారెడ్డి షర్మిల కావాలని చెప్పేసి పదే వివేక హత్య కేసును రాజకీయ కోణంలో వాడుకుంటూ ఉన్నారు. దాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారంటే కూడా నేను ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు వీళ్ళు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కడపలో ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి రాయలసీమకు సంబంధించి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు? దానివల్ల ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఉన్నా కూడా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడానికే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎంతవరకు పూనుకుంటున్నారు అనేది ఏం చెప్తారు? ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మాటల్ని సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు, వ్యతిరేకించారు, బాధపడ్డారు. అందుకే ఎందుకంటే మర్డర్ జరిగిన తీరు ఆయన సమర్థించాలి, వ్యతిరేకించే వాళ్ళు సహా అందరూ బాధపడ్డారు. త్వరగా దాన్ని తేల్చాలని కోరుకున్న మాట వాస్తవం, తేలాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు కడప అనేది ఆయన ఇంపాక్ట్ ఉంటుంది కదా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత జిల్లా కావడం వల్ల ఉంటుంది. దట్టు వాళ్ళ సోదరి విభేదించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడు ఆమె స్వయంగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. కాకపోతే నాకు తెలిసి ఇప్పుడు శర్మిల గారు మాట్లాడుతున్న తీరు ఆమె కొన్ని నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు సిబిఐ ఆరోపణ ఏంటి, లోపల ఏం జరిగిందో వేరే సంగతి, మర్డర్ జరిగారు అవన్నీ కూడా తేలాల్సి ఉంది. కానీ అధికారికంగా ఇప్పుడు సిబిఐ ఇచ్చిన ప్రాథమిక అవగాహన మేరకు వాళ్ళ ఆరోపణలు ఏంటి, అవినాష్ రెడ్డి గారు సాక్ష్యాలని చేశారు అంతే తప్ప అచ్చులో ఆయన పాత్ర ఉందని దానికి అది మేము పరిశీలించాల్సిందని చెప్పాడు, ఏమైనా కోణం ఉందని. కానీ వాళ్ళ నిర్ధారణకు వచ్చి సాక్ష్యాలు తారుమారు చేశారు. సాక్ష్యాలు తారుమారు చేయడానికి మటుకు చాలా తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం తేలదో ఈ టైంలో ఆమె నేరుగా ఛార్జ్ చేసేస్తున్నారు. ఏమని ఆయనే చంపేసినాడు, ఆ చంపినోడు టికెట్ ఇచ్చాడు. కానీ బహుశా ఈ రోజైనా సరే అవినాష్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఎలక్షన్ కమిషన్కి వెళ్తే శర్మిల గారు ఇబ్బంది పడతారు. ఎందుకో వాళ్ళు వెళ్ళట్లేదు. అంటే బహుశా ఇంకా మాట్లాడి తప్పులు చేయని అంటే అక్కడక్కడ ప్రజల్లో పిసిసి అధ్యక్షులు శర్మిల గారు ప్రధాన మాటలు ఏం మాట్లాడాలి, తెలుగుదేశం వైసీపీ రెండు ప్రభుత్వాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి, ప్రత్యేక హోదా, విభజన చట్టం, ఇవి బ్రాడ్గా మాట్లాడాల్సిన ప్లేస్లు ఇప్పుడు కాంగ్రెస్ పని వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడే పరిస్థితి వచ్చేసి దీనివల్ల కాంగ్రెస్ పెద్ద లాభం లేదు, ఇరిటేట్ చేయడం తప్ప. అంటే అది ఇంకా జరగని కొన్ని రోజులు ఎంత డ్యామేజ్ అయితే అంత డ్యామేజ్ అయిన తర్వాత చేయడం. దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, సునీత వాళ్ళు అందరూ ఎక్కువ యాక్టివ్గా ఉండడం వల్ల తెలుగుదేశం వాళ్ళు ఇది చేయిస్తుందనే ముద్ర వేస్తే కడప జిల్లాలో వారికే నష్టం జరుగుతుందని అంచనాతో బహుశా వైసీపీని ఉన్నట్టుంది. కాబట్టి ఇది కొంతకాలం నడవచ్చు. కానీ ఏ క్షణమైనా సరే శర్మిల గారి పైన కానీ ఈసీకి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా శర్మిల గారు భవిష్యత్తులో వివేకానంద రెడ్డి కేసు గురించి మాట్లాడిన పరిస్థితి ఆమె తెచ్చుకుంటారు, అది ఆమెకే నష్టం. కానీ ఈ మెయిన్ ఇష్యూస్ ఫోకస్ పెట్టకుండా వేరే విషయాలకు వెళ్తే మాత్రం శర్మిల గారికి భవిష్యత్తు చాలా ఇబ్బంది పడతారు. రేపు మంచి ఓటు రాకపోతే కాంగ్రెస్ పీసీ అధ్యక్షుడు ఉంటారా? కాబట్టి అవన్నీ ఆమె ఆలోచించుకోకుండా తొందరపడుతున్నారు. కేసుగా చూడాలి. ఎలక్షన్ ఖచ్చితంగా ఎన్నికల్లో అది ఉంటుంది. ఏదైనా ఎలక్షన్ కమిషన్ అప్పుడు మీకు గుర్తుంటే మర్డర్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కోర్టులో పిటిషన్ వేశారు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు అందరండి. దాంతో ఏం చేసిన రోజు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఎవరు దీనిపైన మాట్లాడడానికి లేదు, ప్రభావితం చేసే విధంగా సిబిఐ విచారణకి ఇవ్వాలని చెప్పి ఆరోపించారు. అట్లాంటి పరిస్థితి బహుశా కొద్ది రోజుల్లో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు టీడీపీ వాళ్ళు కూడా మన కంప్లైంట్ ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చంద్రముఖి నువ్వు లకలకలగానే అని కామెంట్ చేస్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఇస్తే దానికి ఎలక్షన్ కమిషన్ కూడా రిప్లై ఇచ్చింది, అలా మాట్లాడొద్దని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఇప్పుడు అవును, ఆయన లకలక అంటే నోటీస్ ఇచ్చారు వాళ్ళు, జగన్ ఫిర్యాదు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే ముందు గొడ్డలు వస్తుందంటే అర్థం ఏంటి, చంద్రబాబు అంటున్నాడు కదా. ఇప్పుడు దానిపైన వాళ్ళు ఫిర్యాదు ఇస్తే అంటే సహజంగా ఎలక్షన్ కమిషన్ కి ఎవరు ఫిర్యాదు ఇచ్చినా నిబంధనలకు వ్యతిరేకంగా నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులకు వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత హెచ్చరించవచ్చు, సలహా ఇచ్చొచ్చు, వార్నింగ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత నిషేధిస్తారు. అటు ఏ నోటీస్ ఇచ్చినా ఎవరు నోటీస్ ఇచ్చినా ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది, వాళ్ళకి నోటీసులు సర్వ్ చేస్తారు. ఇది ఒక సహజ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఆయన అన్నాడని ఇచ్చారు, వీళ్ళు ఇస్తే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఇది జరుగుతుంది. శర్మిల గారి పైన ఈ రోజు ఇచ్చినా రేపు ఎలాంటి ఎలక్షన్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. కానీ వాళ్ళు ఇవ్వట్లేదు, ఎందుకో ఇంకా ఉండలో మాట్లాడితే తప్పులు చేయనిదే అనుకున్నట్టుంటున్నారు. అంటే ఇవి సహజం. కాబట్టి రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ నాయకుడు కూడా భాష సరిగ్గా మాట్లాడతారు. ఎవడు ఫిర్యాదు ఇచ్చినా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది, అది ఇస్తుంది. బహుశా ఒక ఎండ్ ఆఫ్ ద డే వచ్చినప్పుడు సీరియస్ అయినప్పుడు అది తగ్గుతుంది చూడాల్సిన అవసరం. సో ఇప్పుడు కొంతమంది సార్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళు అందరూ ఇప్పుడు కూటమిలో చేరే ఆప్షన్ లేదు, వైసీపీలో చేరే ఆప్షన్ లేదు, ఇక బీజేపీకి వెళ్ళే ఆప్షన్ లేదు. ఇప్పుడు అందరికీ కాంగ్రెస్ పార్టీ ఒక ఆల్టర్నేటివ్గా మారింది. కొంతమంది నిన్న ఆమంచి కృష్ణమోహన్ ఆయన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా చేరుతున్నారు. అలాగే గోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇద్దరు కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్తున్నారు. సో వీళ్ళందరూ చేరటం వల్ల టీడీపీ ఓట్ బ్యాంక్ని డివైడ్ చేయడానికి కొంత యాక్సెప్టెన్స్ ఉందని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు, కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో అది ఎంతవరకు ఉంటుంది?
ఇక్కడ మా జిల్లాలో పూతలపట్టు నుంచి కూడా సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ క్యాండిడేట్ నిన్న అనౌన్స్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఇవాళ ఇలేదు కాబట్టి మీరు అన్నట్టు కొంతమంది రాజా ఉండొచ్చు. నిజానికి శర్మిల గారు ఈ వివేకానంద రెడ్డి కేసు ఈ గొడవలో పడకుండా పర్ఫెక్ట్ గా స్టార్టింగ్ లో మాట్లాడినట్టు విభజన చట్టం, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, జగన్ చంద్రబాబు ఒకటే బీజేపీ తను ఏదైతే స్టాండ్ తీసుకుందో ఆ స్టాండ్ తో పర్ఫెక్ట్ గా పోయింటే ఇంకా కొంతమంది చేరుంటారు. ఆమె లాజిక్ తప్పింది. మీరు అన్నట్టు క్రూషియల్ క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ రెండు కోణాలు ఉంటాయి. ఇది ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిపోయే అతను ఆ చీలికి తెచ్చిన ఓట్లని సరాసరి తెలుగుదేశంతో తెలిస్తే తెలుగుదేశానికి లాభం, వైసీపీకి నష్టం. అలా కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే 4 ఓట్లు పోయి కాంగ్రెస్ ఖాతాలో వేసేస్తే అది ఖచ్చితంగా ప్రతిపక్షమైన తెలుగుదేశానికి నష్టం, వైసీపీకి ఎంతో కొంత లాభం. సింపుల్ లాజిక్. అంటే ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు ఆర్కే మన రామకృష్ణారెడ్డి మంగళగిరి చూసాం. ఆయనకు 40-50 వేలు 10,000 ఓట్ల తేడాతో వైసీపీ లీడ్ లో ఉండింది అనుకోండి. ఒక వైసీపీ నాయకుడు ఒక 5,000 తీసుకొని తెలుగుదేశంలో చేరినాడు అనుకోండి, 5,000 మైనస్ 5,000 తెలుగుదేశం ప్లస్ అయితే తెలుగుదేశం గెలిచిపోతుంది. అలా కాకుండా 5,000 ఓట్లు తీసుకొని పోయి ఆయన కాంగ్రెస్ లో కలిపినాడు అనుకోండి, 4,000 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది. కాబట్టి వెళ్ళిపోయే వ్యక్తి సరాసరి తెలుగుదేశంతో చేరితే ఖచ్చితంగా అది తెలుగుదేశానికి లాభం. వీళ్ళు చేరకుండా నేను ఇంకొక కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ 5,000 ఓట్లు వచ్చినా ఎన్ని ఓట్లు వచ్చినా అంటే వైసీపీని ఓడించేంత ఓట్లు వస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ స్వల్ప వాళ్ళు ఓట్లు వచ్చినట్టు ఖచ్చితంగా అది కాంగ్రెస్ కి 4 ఓట్లు పెరుగుతాయి, తెలుగుదేశానికి ఉన్న 4 ఓట్లు తగ్గుతాయి, జనసేన వైసీపీకి అది లాభం వస్తుంది. కానీ ఈ 2 యాంగిల్లో పనిచేస్తుంది ఈ మార్పులు చేరుతున్నారు. ఓకే, సో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది కదా, దానివల్ల టీడీపీకే నష్టం కదా అని. అదే ఉదాహరణకు నేను చెప్తాను, 10,000 మెజారిటీ వైసీపీకి వచ్చింది, వెళ్ళిపోయాడు 20,000 ఓట్లు గెలిచాడు అనుకోండి, అప్పుడు మొత్తం పోతుంది. అట్లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప అంటే వైసీపీ నుంచి వెళ్ళే రెబల్ అభ్యర్థులు టికెట్లు రానికుండా ఆశించిన వాళ్ళు వాళ్ళకంతూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, అది వైసీపీకి కూడా నష్టం చేసే అవకాశం ఉంటుంది కదా. అదే అంటుంది. వైసీపీ ఒక నియోజకవర్గంలో 2019లో 5,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది అనుకోండి, ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, వైసీపీ లీడర్ కావచ్చు, పోతూ ఒక 5-6 వేల ఓట్లు తీసుకెళ్లిపోతే వైసీపీకి నష్టం. అది కాంగ్రెస్ లో చేరినా తెలుగుదేశం చేరినా. వాడు 3,000 ఓట్లు తీసుకోమన్నాడు అనుకోండి, వైసీపీ వాడు 3,000 ఓట్లు తీసుకోకపోతే వాడు అప్పుడు తెలుగుదేశంలో చేరితే తెలుగుదేశానికి లాభం, వీళ్ళకి -3 వాళ్ళు +3 అవుతుంది. ఆ 3 తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపి అనుకో 2,000తో మళ్ళీ వైసీపీ గెలిచిపోతుంది. కాబట్టి అంటే నాకు తెలిసి 90% భారీ ఓట్లు తీసుకునేవాడిని జగన్ వదులుకోడు కదా, ఏ పార్టీ వదులుకోదు, నయానా భయానా పెట్టుకుంటారు. పోయే వాళ్ళు అంతో ఇంతో తక్కువ, ఒక 10% తప్ప 90% పర్సనాలిటీస్ అందరూ కూడా మార్జిన్ ఓట్లు ఉన్నవాళ్ళు. ఆ ఓట్లు కాంగ్రెస్ తెలుగుదేశం చేరితే వాళ్ళు ప్లస్ అయిండేది, వాళ్ళు కాంగ్రెస్ లో చేరితే తెలుగుదేశానికి మైనస్, వైసీపీకి ప్లస్ అవుతుంది.